నా ప్రభు నిన్ను శిక్షించినప్పుడు శిక్షిస్తాడు, కానీ ప్రేమతోనే శిక్షిస్తాడు. ఆ ప్రేమ ఏం చేస్తుందో తెలుసా? ఒకవైపు నిన్ను శిక్షిస్తుంది, మరోవైపు నువ్వు పడిపోకుండా కాపాడుతుంది. దావీదు జీవితంలో దేవుడు శిక్షించాడు, అదే సమయంలో తన కన్నీళ్లు తుడుస్తూ చనిపోయిన బిడ్డకు ప్రతిగా మరొక చక్కని బిడ్డను దేవుడు దావీదుకు అనుగ్రహించాడు. ఎంత మంచివాడండి నేను ప్రకటిస్తున్న నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకవైపు శిక్షిస్తూనే మరోవైపు ఏం చేస్తున్నాడు? తన ప్రేమను చూపిస్తున్నాడు. ఈరోజు నా ప్రియ సహోదరి సహోదరులు, ఈ సందేశాన్ని మీరు అర్థం చేసుకున్నట్లయితే, నాగటి మీద చేయి వేసి వెనక్కు చూసేవాడెవ్వడూ కూడా నా పాత్రుడు కాదు అని ప్రభు సెలవిచ్చాడు. కాబట్టి నా మనవి, తెలిసి తెలిసి తప్పులు చేసి శిక్షను పెంచుకోకండి, కొని తెచ్చుకోకండి. బ్రతుకున్న 3 నాళ్ళు ఎంత నీతిగా ఎంత యథార్థంగా మనం జీవించగలమో అంత నీతిగా యథార్థంగా జీవిద్దాం.